Hi guys, welcome back to our channel. Today we are going to discuss about type and declaration. So what is type here? A type specifies the set of values that are variables or expressions can take and the operations that are valid on those వాల్యూస్. సో ఇక్కడ ఇది ఏం చెప్తుంది అంటే టైప్ అనేది సెట్ ఆఫ్ వాల్యూస్కి స్పెసిఫై చేస్తే ఆ వాల్యూస్ మే బీ లైక్ వేరియబుల్స్ ఆర్ ది ఎక్స్పోనెంట్స్. ఓకే, ఇట్ మే బీ ఏ వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ దట్ క్యాన్ టేక్ ది ఆపరేషన్ అనేది చేయొచ్చు. బట్ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాట్ మస్ట్ బి వాల్యూడ్. ఓకే, వ్యాలిడ్ అయి ఉండాలి. నెక్స్ట్, టైప్స్ ఆర్ యూజ్డ్ బై ది కంపైలర్ డ్యూరింగ్ ది సిమాంటిక్ అనాలిసిస్ టు ఎన్షూర్ ది ఆపరేషన్ ఆర్ టైప్ సేఫ్. అయితే ఇది ఎప్పుడు మనం టైప్స్ అనేటివి ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే సిమాంటిక్ అనాలిసిస్ చేసేటప్పుడు ఈ టైప్స్ అనేటివి మనం యూజ్ చేస్తాము. ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు ఎన్ష్యూర్ దట్ ఏదైతే ఆపరేషన్ మనం చేస్తున్నామో అది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది అని చెక్ చేయడానికి మనం టైప్స్ అనేటివి యూజ్ చేస్తాము. సో దే హెల్ప్స్ డిటెక్టింగ్ టైప్ ఎర్రర్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఇవి టైప్ ఎర్రర్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే సచ్ హ్యాజ్ లైక్ ఎప్పుడైతే మనం అర్థమెటిక్ ఆపరేషన్ అనేది అప్లై చేస్తున్నామో అప్పుడు నాన్ న్యూమరికల్ ఆపరేషన్ పైన ఎప్పుడైతే అర్థమెటిక్ ఆపరేషన్ అనేది అప్లై చేస్తే సమ్ ఆఫ్ ది ఎర్రర్స్ విల్ బి గెటింగ్ రైట్, దాట్ ఎర్రర్స్ విల్ బి డిటెక్టింగ్ బై దిస్ టైప్ హియర్. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే ఫంక్షన్స్ చూడం. సో హియర్ ఫంక్షన్ ఆఫ్ ది టైప్ సిస్టమ్స్. సో ఫంక్షన్ ఆఫ్ ది టైప్ సిస్టమ్స్ అనేటివి మనకి టోటల్ 4 టైప్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ చెకింగ్. టైప్ చెకింగ్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆపరాన్స్ ఇంకా ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ది ఆపరాన్స్ అండ్ ది ఆపరేషన్స్ ఉంటాయి కదా వాటిని కంప్యూటేటెడ్ టైప్స్ చెక్ చేయడానికి అంటే వెరిఫై చేయడానికి ఆపరాన్స్ని ఇంకా ఆపరేషన్ని ఏవైతే ఉంటాయో వాటిని వెరిఫై చేయడానికి మనం టైప్ చెకింగ్ అనేది వాడతాము. నెక్స్ట్, మెమోరీ అలొకేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే హెల్ప్స్ అంటే ఇది హెల్ప్ చేస్తుంది. ఎంత అమౌంట్ ఆఫ్ మెమోరీ ఆర్ స్పేస్ అనేది అవసరం అవుతుంది ఒక్క వేరియబుల్ స్టోర్ చేయడానికి అనేది మనం మెమోరీ అలొకేషన్లో చూసుకుంటాం. లైక్ హెల్ప్స్ డిసైడింగ్ హౌ మచ్ ఆఫ్ ది స్పేస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ వేరియబుల్. ఇప్పుడు నేను చెప్పినట్టే ఎంత అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది రిక్వైర్ అవుతుంది ఒక వేరియబుల్ని స్టోర్ చేయడానికి దాని గురించి మనం దిస్ మెమోరీ అలొకేషన్ అనేది వాడతాము. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ గో ఫర్ ఎర్రర్ డిటెక్షన్ అంటే ఏంటంటే ఇది ఏవైతే ఎర్రర్స్ ఉంటాయో ఆపరేషన్లో వాటిని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తుంది. కంపైల్ టైం చేసేటప్పుడు ఆపరేషన్స్లో ఎర్రర్ ఉన్నాయి వాటిని అది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టైప్ కన్వర్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే లైక్ అది సపోర్ట్ చేస్తుంది ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అది సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంట్ ఏ అనేది ఇచ్చిన నేను. సో ఇంట్ ఏ అనేది ఇచ్చి ఏ అనేది హెలో అని చెప్పిన. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎర్రర్ this what error detection is used to detect or prevent that errors. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే టైప్ అంటే ఏంటిదంటే లైక్ టైప్ ఏం స్పెసిఫై చేస్తుంది అంటే సెట్ ఆఫ్ వాల్యూస్ని స్పెసిఫై చేస్తుంది. అవి లైక్ వేరియబుల్స్ అన్న కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ అన్న కావచ్చు. అండ్ ఆల్సో ఎప్పుడైతే మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసిన ఆపరేషన్ అనేది మనకి ఇచ్చిన వాల్యూతోని అది లైక్ వ్యాలిడ్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్, టైప్స్ అనేటివి మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే లైక్ మనం అవి సింటాక్ట్ అనాలిసిస్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు దాన్ని టైప్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకంటే ఆపరేషన్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉందా లేదా చెక్ చేయడానికి. నెక్స్ట్ వన్, ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇది ఎర్లీగా ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిటెక్ట్ చేస్తుంది. సచ్ యాజ్ లైక్ మనం ఎప్పుడైతే అర్థమెటిక్ ఆపరేషన్ ఉంటుంది కదా అది నాన్ న్యూమరికల్ ఆపరేటర్ పైన పర్ఫామ్ చేస్తే ఎర్రర్స్ అనేవి అక్కర్ అవుతాయి కాబట్టి వాటిని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ది టైప్ సిస్టమ్స్లో ఉన్న ఫంక్షన్స్ 4. ద ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ చెకింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆపరేషన్ ఇంకా ఆపరాన్స్ ఏవైతే ఉంటాయో అది వెరిఫై చేస్తాం, లైక్ వాటిని వెరిఫై చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వన్, మెమోరీ అలొకేషన్ ఎందుకంటే ఎంత స్పేస్ ఒక వేరియబుల్ స్టోర్ చేయడానికి తీసుకుంటుందో అని లైక్ ఐడెంటిఫై చేయడం కోసం మనం మెమోరీ అలొకేషన్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్, ఎర్రర్ డిటెక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైతే మనం పర్ఫార్మెన్స్ ఆపరేషన్ అనేది చేస్తున్నామో లైక్ కంపైలేషన్ టైంలో ఇప్పుడు ఏమన్నా లైక్ ఎర్రర్స్ అనేవి రిసీవ్ అయినాయి అనుకో దాట్ విల్ బి ప్రివెంటెడ్ బై దిస్ ఎర్రర్ డిటెక్షన్. అండ్ నెక్స్ట్ వన్, టైప్ కన్వర్షన్ ఎందుకు అంటే లైక్ ఇట్ సపోర్ట్స్ ది ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్జన్స్. ఓకే,
సో నెక్స్ట్ వి మూవ్ ఫర్ ది డిక్లరేషన్ అంటే ఏంటిది అంటే డిక్లరేషన్ ఇంట్రొడ్యూస్డ్. ఇప్పుడు డిక్లరేషన్ అనేటిది వేరియబుల్స్ లేదా ఫంక్షన్స్ లేదా ఐడెంటిఫైయర్స్ని కంపైలర్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఏమేమి ఇంట్రడ్యూస్ చేస్తుంది? A declaration introduce a variable functions or a identifiers to the compiler. వీటిని కంపైలర్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ స్పెసిఫైస్ ఇట్స్ టైప్, నేమ్ అండ్ సమ్ టైమ్స్ స్టోరేజ్ అలొకేషన్. ఇంకేం స్పెసిఫైజ్ చేస్తుంది అంటే వేరియబుల్ ఇచ్చినాం, ఫంక్షన్ ఇచ్చినాం కదా, దాని టైప్ ఏంటిది అండ్ దాని నేమ్ ఏంటిది, సమ్ టైమ్స్ ఎంత స్పేస్ అనేది తీసుకుంటుంది, అది కూడా అది స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ వెన్ ఏ డిక్లరేషన్ ఈజ్ ప్రాసెస్డ్, ఎప్పుడైతే డిక్లరేషన్ అనేది ప్రాసెస్ అవుతుందో దెన్ ద కంపైలర్ ఎంటర్స్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ది సింబల్ టేబుల్. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అనేది కంపైలర్కి డిక్లరేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసింది అనుకో, దెన్ ద కంపైలర్ ఏదైతే ఉందో అప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం అనుకున్నామో అది సింబల్ టేబుల్లో స్టోర్ చేసుకుంటాం. సో ఇక టైప్స్ ఆఫ్ డిక్లరేషన్ వచ్చి 2 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్ అంటే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ, ఇంట్ ఎక్స్ కానీ ఇంట్ ఏ కానీ అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ అంటే వీఆర్ గివింగ్ సమ్ ఆఫ్ ది ఫంక్షన్ టు దట్ వేరియబుల్, ఇంట్ సమ్ అని చెప్తాము ఒకటి. ఓకే, అంటే వీఆర్ పర్ఫార్మింగ్ సమ్ ఆఫ్ ది ఆపరేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ డిక్లరేషన్ అంటే ఏంటిదంటే ఎక్స్టర్నల్ ఇంట్ ఏ, నో మెమరీ అలొకేషన్. మనం ఇచ్చిన స్పెసిఫిక్ వాల్యూ ఆర్ ఏదైతే ఉంటుందో వేరియబుల్, దానికి ఒక మెమరీ అలొకేషన్ అనేది ఏం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ వాటి నుండి టైప్ అండ్ డిక్లరేషన్ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటిది? లెట్ us see. డిక్లరేషన్ అనేది డిఫైన్ చేస్తారు. డిక్లరేషన్ యూజ్ టైప్ టు డిఫైన్ వాట్ కైండ్ ఆఫ్ డేటా అండ్ ఐడెంటిఫైయర్ హోల్డ్స్. అంటే డిక్లరేషన్ అనేది టైప్ని ఎందుకు యూజ్ చేస్తుంది అంటే ఐడెంటిఫైయర్ హోల్డ్ చేసిన డేటా అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అని డిక్లేర్ చేయడానికి కోసం దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టుగెదర్ దే సపోర్ట్ సిమాంటిక్ కరెక్ట్నెస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఒకవేళ మనం 2 యూజ్ చేసి ప్రోగ్రామ్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం అనుకో, బై యూజింగ్ దోస్ 2 ద పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్నెస్లో ఉంటుంది. సో ఇట్ విల్ విన్ ఏ కరెక్ట్ ఆర్డర్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ సింపుల్గా చూడాలి అంటే టైప్కి అండ్ డిక్లరేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటిది అని. సో టైప్ అంటే ఏంటి అంటే ఇట్ డిఫైన్స్ వ్యాలిడ్ యూజెస్ ఆఫ్ ఆపరేషన్. మనం చెప్పుకున్నట్టే మనం ఏదైతే ఎక్స్ప్రెషన్స్ కానీ లేదా వేరియబుల్స్కి ఆపరేషన్ చేస్తాం కదా, వచ్చిన వాల్యూ అనేది వ్యాలిడ్ అయి ఉండాలి. సో దాట్ డిఫైన్స్ వ్యాలిడ్ యూజెస్ అండ్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటుంది? ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఏమి ఇంట్రడ్యూస్ చేస్తుంది? ఐడెంటిఫైయర్స్ వేరియబుల్స్ అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ని కంపైలర్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ బ్లైండ్స్ విత్ ఎ టైప్. ఓకే, నెక్స్ట్ యూజెస్ ఫర్ ఎ టైప్ చెక్కర్. ఇది మనం టైప్ చెక్కర్ కోసం యూజ్ చేస్తే, ఇది అనేది మనం సింబల్ టేబుల్ కోసం యూజ్ చేస్తున్నాము. ఇక్కడ నో మెమొరీ కాన్సెప్ట్, అసలు మెమొరీ కాన్సెప్టే ఉండదు. ఇక్కడ మే ఆర్ మే నాట్. ఓకే, అంటే కొన్నిసార్లు మెమొరీ అనేది యూజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు మెమొరీ అనేది యూజ్ అవ్వదు. ఓకే, పార్ట్ ఆఫ్ టైప్ సిస్టమ్. ఇది అనేది ఒక పార్ట్ ఆఫ్ టైప్ సిస్టమ్ అయితే ఇది అనేది పార్ట్ ఆఫ్ సింటాక్స్ అండ్ సిమాటిక్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది type and declaration. Thank you.